ఇంకో పక్కన దిశ, అమరావతి, పోలవరం, ఎనర్జీ సెక్టర్ అన్ని విధ్వంసం అయిపోయినాయి. ఇంకో పక్కన మీరు చూస్తే ఇన్వెస్టర్స్ లో కాన్ఫిడెన్స్ పోయింది. ఆంధ్రప్రదేశ్ అంటే అపనమ్మకం వచ్చింది. ఇక్కడికి వస్తే మనకు భవిష్యత్తు ఉండదని ఆలోచనకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్క ప్రాజెక్ట్ రాలేదు 5 సంవత్సరాలు. ఉండే రోడ్లని గోతులు దువ్వే పరిస్థితికి వచ్చారు. లిటిగేషన్ అధ్యక్ష ఇప్పుడే మాట్లాడుతూ మంత్రి గారు చెప్పారు, 25,000 కేసులు వేశారు. 1-2 కాదు, 25,000 కేసులు హైకోర్టులో వేస్తే చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, కన్సర్న్ సెక్రటరీ అక్కడ పోయి చేతులు కడుకొని నిలబడుకుంటే జైలు పంపి ఎక్కడి నుంచి మనోధైర్యం ఎవరికి వస్తుంది? అంటే వాళ్ళు చేయని తప్పుకి వాళ్ళని జైలుకు పంపించే పరిస్థితి వస్తే, కంటెంప్ట్ కింద జైలుకు పంపిస్తే ఎలాంటి మనోభావాలు ఉంటాయో, ఏం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే అధ్యక్ష రాష్ట్రం ఒక విషియస్ సైకిల్లో పడిపోయింది, డెట్ ట్రాప్ లోకి వచ్చి పడింది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టలేదు.